ఇగో ముందు వాళ్ళకి తీయన తర్వాత అంటారు ఇటు వచ్చాను. మే నెల 22 ఆంగ్లాడి జయంతి భోజనంకి వెళ్ళి బుల్లంక వెళితే మా మేత్రితో వెళ్ళాడు. వెళ్ళి భోజనం చేశాడు. ఇక్కడ వండమంటే వండలేదు. ఉండకపోతే భోజనం అక్కడ నిలబడంటే నిలబడలేదు. ఎక్కడ తప్పిపోయాడు ఏంటంటే మళ్ళీ తిరిగి వచ్చాడు. అడిగాడు. అడిగినంత మాత్రాన 2 గంటల లోపలే మేము వెతికాం. వెతికితే దొరకలేదు. వెతికితే దొరకకపోతే పోలీసు బ్యాంక్ పెట్టి చేయించాం. టీవీలో ఇచ్చాం, పేపర్కి ఇచ్చాం, సెల్కి ఇచ్చాం, మొబైల్కి ఇచ్చాం. మొబైల్కి ఇచ్చే తర్వాత ఎవరు కూడా ఇచ్చేయలేదు. అలాగని 3 మాసాలు 15 రోజులు బట్టి తిరుగుతున్నాం. కడుపు తిండి లేక, కంటికి నిద్ర లేక ఇది పరిస్థితి జరిగింది. ఏంటి మీ పెద్దలు ఎక్కడ చూసినా ఎంక్వైరీ చేస్తారని మాకు రాంబాబు ఏంటి నా పేరు డాయిడు వరలక్ష్మి మేము ఇచ్చిన కోరిక ఉంది. ఇది మా పరిస్థితి. దయచేసి ఆధారం లేదు. ఒక మేడం మాకు అవుపడ్డది వైద్యంలో మేము తిరుగుతున్నప్పుడు ఆ మేడం చూస్తానా అన్నది. ఆ మేడం చూస్తామన్నా అంటే మరొక మేడంకి అడిగారు. మరొక మేడం అయితే చెప్పిందట 3 మాసాలు 15 రోజులు తిరుగుతున్నాడు. తిరుగుతున్న మనిషి మరి ఇప్పుడు 18 రోజులు బట్టి నాకు అవుపడలేదని ఆ మేడం చెప్పింది. ఆ మేడం చెప్పినట్టుగా మనం మేము వెళ్ళాం. వెళ్తే మాకు అవుపడలేదు. పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ లేదు, పలకలేదు, కట్టబడిన ఆధార రేటు లేదు. ఇది మాకు జరిగిన పరిస్థితి. మీరందరూ దయచేసి ఈ వీడియోకి ఇస్తున్నాం కాబట్టి మీరు ఎక్కడికున్నా ఆ ఫోన్ నెంబర్కి సాయం చేయండి. ఇది మా పరిస్థితి. అంతకన్నా ఆధారం రేటు లేదు. ఆఖరికి కూడా పోలీసులు కూడా పట్టించుకోలేదు. ఇది జరిగింది కదా. మీరందరూ పెద్దలు పేరెంట్ అందరూ అన్నట్టుగా రక్షించి మీరు కాపాడి నా బిడ్డ నాకు చెప్తే అదే చాలు. ఈ నెంబర్ ఈ మేడంది. ఈ మేడంకి ఫోన్ చేస్తే మాకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది. మీరు వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పండి. నేను చెప్పు వాళ్ళ అమ్మ నాన్న నేను మా ఇద్దరం ఒక మేడం గారికి ఫోన్ నెంబర్ మేము ఇచ్చాం. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. సాయం చేసి మీరు మాకు ఉపకారం చేసి పెట్టండి. మరి ఇది ఆధారం లేదు. ఒక్క నిమిషం. మీరు టీవీకి, పేపర్కి, పోలీస్ స్టేషన్ కంప్లీట్ అన్ని ఇచ్చాం. అక్కడ చెప్పండి. చెప్పాను. చెప్పిస్తావా? అన్ని రూపాయలు కూడా ఇచ్చాం. దయచేసి సార్లకి, మేడంలకి, చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి అందరికి దండం పెట్టి ఈ వీడియో ఎంతవరకు పోస్ట్ చేస్తారో చేసి మా బాబుని ఒక చెప్పండి. మోగవాడు రాంబాబు. అంతే. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఈ అనాథ శరణాలయాలు ఎక్కడ ఉన్నాయో, ఎంతవరకు అనాథ శరణాలు ఉన్నాయో మేడం గారు సార్, మరి ఎంతవరకు ఈ లేడీస్ కానీ బాయ్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. దయచేసి అలా తల్లిదండ్రుల పట్ల నేను కూడా అడుగుతున్నాను. చాలా బాధపడుతున్నారు. 4 సంవత్సరాలు తిండి లేక, నిద్ర లేకుండా, కట్టక పేద స్థితిలో ఉన్నారు. కూలి చేసుకుంటే జరుగుతుంది, లేకపోతే లేదు. ఆల్రెడీ ఇప్పుడు 5 లక్షలు దాటి అప్పు చేసి ఖర్చు పెట్టి పేపర్కి, టీవీకి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇచ్చారు. ఎటు వల్ల కూడా సహాయం లేదు. కానీ ఆ బాబులో ఇంకోటి ఏంటంటే మాటలు వస్తే బాగున్నాయి, మాటలో రావు. పేరు రాంబాబు. చాలా కష్ట పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. నా దగ్గరికి ఇప్పుడు రాజమండ్రి నుంచి ఒకసారి చెప్పిన తర్వాత రాత్రి బయలుదేరి మార్నింగ్ వచ్చారు. ఆ తల్లిదండ్రులు బాధ అర్థం చేసుకొని మరి సార్లు అయితే సార్లు సహాయం చేయండి, మేడంలు అయితే మేడం, ప్రతి ఒక్కరికి వీడియో పోస్ట్ చేసి అనాథ శరణాలయాలు ఎక్కడున్నా ఈ తల్లిదండ్రుల ఫోటో చూపించి మరి ఆ బాబు ఉంటే నా ఫోన్ నెంబర్ ఇచ్చున్నాను 9010849559. ఆ నెంబర్ నాది. నా పేరు గ్లోరీ. నాకు ఫోన్ చేస్తే ఆ తల్లిదండ్రులు తీసుకొని రావడం జరుగుతుంది. దయచేసి మీ అందరికీ నా పేరు నేను అడుగుతున్నాను. ఒక తల్లిదండ్రులు భూమి మీద ఒక బిడ్డ చనిపోదని ఆ జ్ఞాపకాలతో మర్చిపోలేము. మరి ఇంచుమించు 30 సంవత్సరాల కుమారుడు చనిపోయాడు అంటేనే మర్చిపోలేని పరిస్థితిలో, బతికున్న కుమారుడు తప్పిపోయాడు అంటే ఎలాగుంటుంది. దయచేసి నా పట్ల కూడా మీరు సహాయం చేస్తారని ఆశపడుతున్నాను. దయచేసి సహాయం చేయండి. నా సాయశక్తిలో నేను చూశాను. కానీ మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా ఆ బాబు ఫోటో చూపించాను. బీచ్లో వైజాగ్లో, మరి విజయనగరంలో కూడా చూపిస్తే విజయనగరంలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ వైజాగ్ స్టేషన్లో బీచ్ దగ్గర అన్నారు ఈ బాబు ఇక్కడికి 3 నెలలు తిరగడం అయితే చూసామమ్మ అన్నారు.
మరి అప్పుడు ఆశ వచ్చింది, మరి ఈ వీడియో ఇలా పెడితే ప్రతి ఒక్కరు అనాథాశ్రమాలని పంపిస్తారని ఆశపడుతున్నాను. దయచేసి ఆ తల్లిదండ్రుల కన్నీళ్ళు, నా కన్నీళ్ళు కూడా చూడండి. మీరే సహాయం చేయగలరు. మనుషులుగా అయితే మేము తిరగలేము, 1, 2 లేవు, ఎన్నో వందలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఫౌండేషన్కి పంపించండి దయచేసి. మరి సహాయం చేయండి అని నేను కోరుకుంటున్నాను చేతులు జోడించి. ఈ చిన్న మనవి మీరు ఆలకించి మాకు సహాయంగా ఆదరిస్తారని ఆశపడుతున్నాను. నమస్తే మేడం, నమస్తే సార్. చిన్నలు పెద్దలు, మరి మీ ఇద్దరికి చిన్నోళ్ళకి పెద్దలు మేము దండం పెట్టకూడదు. ప్రతి ఒక్క ఫోన్కి ఇది ఫార్వర్డ్ చేయండి, ప్రతి ఒక్క అనాథ శరణాన్ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ చేతుల్లో అయితే మరి ఇంకేమీ లేదు, అంతా అయిపోయింది. చాలా ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. చనిపోతామంటే నేను ధైర్యం చెప్పాను, లేదు ఆశ అనేది ఉండాలి, ఎక్కడైనా దొరుకుతాడని నేను చెప్పాను. ఆ ధైర్యం గురించి ఎదురు చూస్తున్నాడు. దయచేసి సహాయం చేస్తారని మీ అందరికీ నేను చేతులు జోడించి అడుక్కుంటున్నాను. ఈ చిన్న మా ప్రార్థన ఆలకించండి. అంతే ఆఫ్ చేసి